హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో బోటీ మసాలా కర్రీ ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇలా చేసిన బోటీ కర్రీని మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము. దీనికోసం నేను ఒక అర కేజీ బోటీ తీసుకున్నానండి. బోటీని శుభ్రంగా కడగాలండి. పైన ఏమీ లేకుండా నీట్గా కడుక్కుంటే మనం వండుకున్న తర్వాత కూడా స్మెల్ లేకుండా టేస్ట్ బాగుంటుంది. బోటీని నీట్గా కడగలేదంటే ఇష్టపడి తినే వాళ్ళకు కూడా ఇష్టం లేకుండా అయిపోతుందండి. అందుకని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బోటీ కర్రీకి మరీ ఎక్కువగా వేయకండి. మనకి బోటీలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని తగినంత వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 బగారా ఆకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు చూసుకొని వేసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు అనేది తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని దీంట్లో వేసుకోవాలి. బోటీ కడిగిన తర్వాత ఒక గిన్నెలో పెట్టుకున్నాక అడుగున నీరు ఉంటుందండి. ఆ నీరు వేయకుండా చూసుకొని బోటీ మాత్రమే వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. బోటీ కడిగేటప్పుడు సాల్ట్ వేసి కడిగినట్టయితే మనకు ఆ కొవ్వు శాతం కొద్దిగా వెళ్ళిపోతుంది. అలాగే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే వెళ్ళిపోతుందండి. అందుకని కొద్దిగా సాల్ట్ వేసి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి మీకు బోటీ లేతదా ముదురుదా దాన్ని బట్టి చూసుకొని విజిల్ పెట్టుకోండి. నేనైతే ఒక 8 విజిల్ పెట్టుకుంటున్నాను. విజిల్స్ అన్నీ వచ్చాక ఒక్కసారి కుక్కర్ మూతను తీసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలండి. 1.5 స్పూన్ వేస్తున్నాను. మీరు తీసుకునే కారం ఘాటును బట్టి చూసి వేసుకోండి. కొద్దిగా ఎక్కువగా ఉంటేనే మనకి ఈ కూర అనేది రుచి బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలైనా బాగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకొని చూసుకొని వేసుకోండి. నీళ్ళు మరి ఎక్కువ పల్చగా ఉన్న టేస్ట్ అంతగా బాగోదు. మీరు పెట్టుకునే విజిల్ని బట్టి నీళ్లు పడతాయా లేదా చూసుకొని వేసుకొని మరొకసారి మూతను పెట్టి ఒక విజిల్ పెట్టుకోవాలండి. అప్పుడే మనకి కూర అనేది బాగా ఉడుకుతుంది. ఈలోపు మనం మసాలాలు దంచుకుందాము. ఒక 2 స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి ముక్కను కూడా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. కూర కూడా చిక్కపడుతుందండి. ఇవన్నీ ఇప్పుడు నేను రోట్లో దంచుకుంటాను. ఈ మసాలాలు రోట్లో దంచుకోవడం వల్ల మన కూర అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూతను తీసి ఒక్కసారి కలుపుకుందాము. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా ముద్దను దీంట్లో వేసుకోవాలి. మీరు ఏ నాన్ వెజ్లోనైనా సరే మసాలా ఇలా దంచి వేసుకుంటే మీరు కూర ఎంత పల్చగా చేసుకున్నా కూడా చిక్కపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం పౌడర్ వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఇలా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మసాలా వేసిన తర్వాత 1 నిమిషం మూత మామూలుగా పెట్టేసి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూతను పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి కొద్దిసేపటికి చూడండి మనకు ఆవిరికే బాగా ఉడుకుతుంది. మీకు ఈ కాస్త కూడా నీళ్ళు లేకుండా బాగా ఫ్రై లాగా రావాలి అనుకుంటే మూత తీసి మరొక 2 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మనకు వేపుడులాగా వస్తుందండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.